అది డిసెంబర్ 4, 1971 సంవత్సరం. సమయం అర్ధరాత్రి. ప్లేస్ రాజస్థాన్లోని లాంగేవాలా, తార్ ఎడారి. ఆ ప్రాంతమంతా వెన్నెలతో చాలా ప్రశాంతంగా ఉంది. ఇది ఇండియా అండ్ పాకిస్తాన్ బోర్డర్లో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఒక 7 మన ఇండియన్ సోల్జర్స్ బోర్డర్లో పాట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఈ సోల్జర్స్ అందరికీ ఒక కెప్టెన్ ఉన్నాడు. అతని పేరు ధరమ్వీర్. వాళ్ళు పాట్రోలింగ్ చేస్తున్న టైంలో పాకిస్తాన్ బోర్డర్ వైపు నుంచి కొన్ని సౌండ్స్ వినిపించాయి. వాళ్ళు వాటిని శ్రద్ధగా ఆలకిస్తే అవి మిలిటరీ ట్యాంకుల శబ్దాలు అని అనుకున్నారు. మన సోల్జర్స్ అందరూ వెంటనే అలర్ట్ అయ్యి కొంచెం సేపు జాగ్రత్తగా గమనించారు. ధరమ్వీర్కి వెంటనే అర్థమైంది అవి పాకిస్తాన్ మిలిటరీ ట్యాంకుల శబ్దాలే అని. ఒక పెద్ద భారీ పాకిస్తాన్ మిలిటరీ సైన్యం ట్యాంకులతో పాటు తమ వైపు వస్తూ ఉన్నారు. ధరమ్వీర్ దగ్గర ఒక పోర్టబుల్ రేడియో ఉంది. ఈ రేడియో ద్వారా ఈ న్యూస్ని లాంగేవాలా పోస్ట్లో ఉన్న తన కమాండర్కి, అంటే మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్పురి గారికి ఇన్ఫార్మ్ చేశాడు. తను షాక్ అయ్యాడు. పాకిస్తాన్ సైన్యం ఎంత పెద్దదో కన్ఫర్మ్ చేసుకోవడానికి మేజర్ కుల్దీప్ సింగ్ మేజర్ ఆత్మా సింగ్ని అబ్జర్వేషన్ ప్లేన్లో పంపించి చూడమని చెప్పాడు. మేజర్ ఆత్మా సింగ్ లేట్ చేయకుండా ఎయిర్ క్రాఫ్ట్లో పాకిస్తాన్ బోర్డర్ చెక్ చేయడానికి వెళ్ళాడు. తను పాకిస్తాన్ బోర్డర్ దగ్గరకు వెళ్ళి చూడగానే షాక్ అయిపోయాడు. పాకిస్తాన్ నుంచి అతిపెద్ద భారీ సైన్యం లాంగేవాలా అనే పోస్ట్ వైపు వస్తూ ఉన్నారు. సుమారు 45 ట్యాంకులు ఉన్నాయి. ఇవి చైనీస్ టైప్ 59 ట్యాంకులు. ఇంకా 20 నుంచి 25 ఏపీసీలు ఉన్నాయి. ఏపీసీలు అంటే ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్. ఈ వెహికల్స్లోనే సోల్జర్స్ని యుద్ధ భూమిలోకి తీసుకుని వెళ్తారు. ఇంకా 500 నుంచి 600 వెహికల్స్ ఉన్నాయి. వీటిల్లో కొన్ని ట్రూప్ ట్రక్స్, కొన్ని సప్లై ట్రక్స్, మరికొన్ని ఫ్యూయల్ ట్రక్స్, అలాగే కొన్ని వెపన్స్ క్యారీ చేయడానికి ఉన్నాయి. అలాగే మరికొన్ని వాహనాలు మరియు జీప్స్ కూడా ఉన్నాయి. సుమారు 2000 నుంచి 3000 మంది పాకిస్తాన్ సోల్జర్స్ వీటిల్లో ఉన్నారు. చెప్తే నమ్మడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఈ పాక్ ఆర్మీ మొత్తం కలిపి 20 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ భారీ పాక్ సైన్యం మన ఇండియాలోని లాంగేవాలా పోస్ట్ వైపు వస్తూ ఉన్నారు. ఈ విజువల్స్ చూసిన మేజర్ ఆత్మా సింగ్ మొత్తాన్ని క్లియర్గా మేజర్ కుల్దీప్ సింగ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది తెలిసి మేజర్ కుల్దీప్ ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే తన దగ్గర ప్రస్తుతం ఉన్న ఇండియన్ ఆర్మీ ఎంతో తెలుసా? కేవలం 120 మంది మాత్రమే. పైగా అది అర్ధరాత్రి. ఎయిర్ ఫోర్స్ వచ్చి అటాక్ చేయడానికి కుదరదు. ఎయిర్ ఫోర్స్ దగ్గర నైట్ విజన్ ఎక్విప్మెంట్ లేదు. పాక్ సైన్యం భారీగా ఉంది. పైగా వాళ్ళు 45 ట్యాంకులలో వస్తున్నారు. ఇటువైపు చూస్తే మన దగ్గర కేవలం 120 మంది సోల్జర్స్ మాత్రమే ఉన్నారు. మన ఇండియన్ సోల్జర్స్ దగ్గర ఎక్స్ట్రా బెటాలియన్ లేదు. ఒక్క ట్యాంక్ కూడా లేదు. ఆర్టిలరీ లేదు. మన దగ్గర కేవలం సోల్జర్స్ దగ్గర ఉన్న గన్స్, వాటితో పాటు 2 మీడియం మెషిన్ గన్స్, 2 81mm మోటార్స్, 4 పియాట్ యాంటీ ట్యాంక్ రాకెట్ లాంచర్లు, 2 జోంగా బోర్న్ వెహికల్ వెపన్స్, అలాగే M40 గన్. కేవలం ఇంతే ఉన్నాయి. పాకిస్తాన్తో పోల్చుకుంటే మన దగ్గర ఉన్నవి చాలా చాలా తక్కువ. ఇది ఆలోచించిన మేజర్ కుల్దీప్కి ఏం చెయ్యాలో అస్సలు అర్థం కాలేదు.
తను లేట్ చేసే కొద్దీ పాక్ సైన్యం ఇంకా దగ్గరికి వస్తారు. వెంటనే మేజర్ కుల్దీప్ సింగ్ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేశాడు. సిచ్యువేషన్ మొత్తాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అర్జెంటుగా ఎక్స్ట్రా సైన్యం మరియు వెపన్స్ కావాలి అని అడిగాడు. కానీ దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే అర్ధరాత్రి, పైగా చాలా దూరం. ఈ కాన్వర్జేషన్ అయ్యేసరికి చివర్లో హెడ్ క్వార్టర్స్ నుంచి తనకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి, లాంగేవాలాలోనే ఉండి ఉన్న సైన్యంతో మరియు ఆయుధాలతో పోరాడడం, తెల్లారే వరకు ఎలాంటి సపోర్ట్ రాదు అని స్ట్రిక్ట్గా చెప్పేశారు. రెండవ ఆప్షన్, తన దగ్గర సైన్యం మొత్తాన్ని తీసుకుని లాంగేవాలా వదిలేసి రామ్గర్ ఊరికి వెళ్ళిపోవడం. సింపుల్గా చెప్పాలి అంటే 120 మంది మన ఇండియన్ సోల్జర్స్ 2000 మంది పాకిస్తాన్ సైన్యాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం, దానికి బదులు మీరు సేఫ్గా పారిపోండి అని ఇండైరెక్ట్గా చెప్పారు. మేజర్ కుల్దీప్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాసేపటికి మేజర్ కుల్దీప్ తన సైన్యం మొత్తాన్ని పిలిపించాడు. సిచ్యువేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తెల్లారే వరకు ఎవరి సహాయం రాదు అని కూడా చెప్పాడు. చివర్లో ఒక మాట చెప్పాడు, మీలో ఎవరికైనా వెళ్ళిపోవాలి అని అనిపిస్తే ఇప్పుడే వెళ్ళిపోయి మీ ప్రాణాలు కాపాడుకోండి అని అన్నాడు. తీరా చూస్తే మన ఇండియన్ సోల్జర్స్లో ఒక్కరు కూడా కదలలేదు. ఎందుకంటే మేజర్ కుల్దీప్ మరియు తన సైన్యం ఏది ఏమైనా సరే వెనక్కి మాత్రం వెళ్ళము, ఒకవేళ చనిపోతే మాతో పాటు కొంత పాక్ సైన్యాన్ని కూడా తీసుకెళ్తామని మొండిగా డిసైడ్ అయిపోయారు. లేట్ చేయకుండా సోల్జర్స్ అందరూ బోర్డర్లో ఎవరి పొజిషన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సరిగ్గా అర్ధరాత్రి 12:30 పాకిస్తాన్ సైన్యం మన బార్డర్ దగ్గరకు వచ్చి కాల్పులు స్టార్ట్ చేసింది. మన బార్డర్ దగ్గరలో ఉన్న BSF క్యాంప్ మీద ఫైర్ చేసింది. ఆ క్యాంప్ దగ్గరలో ఉన్న 5 ఒంటెలు చనిపోయాయి. ఈ ఒంటెలు మన BSF సోల్జర్స్కి సంబంధించినవే. పాక్ సైన్యం ఒక పక్క కాలుస్తూ మరోపక్క వాళ్ళు 45 ట్యాంకులతో మరియు భారీ సైన్యంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మన ఇండియన్ సైన్యం పసిగట్టింది. వాళ్ళు గనక ఆ 45 ట్యాంకులతో మన బోర్డర్ దగ్గరికి వచ్చేస్తే ఇంకా లాంగేవాలా పోస్ట్ని పూర్తిగా నాశనం చేస్తారు. అందుకని అలా జరగకుండా మన సోల్జర్స్లోని కొంతమంది ఫాస్ట్గా మన బోర్డర్ దగ్గరలోకి వెళ్ళి యాంటీ ట్యాంక్ మైన్స్ పెట్టడానికి వెళ్ళారు. యాంటీ ట్యాంక్ మైన్స్ అంటే ఏదైనా వెహికల్ లేదా ట్యాంక్ వీటి మీదకు రాగానే ఆ ప్రెషర్కి అవి పేలుతాయి, ట్యాంక్ మొత్తాన్ని నాశనం చేస్తాయి. మన సోల్జర్స్ అర్జెంటుగా వీటిని పెట్టడానికి వెళ్ళారు. వీటిని పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా డేంజరస్. కానీ మన దురదృష్టవశాత్తు మన ఇండియన్ సోల్జర్ ఒకతను వాటిని ఫాస్ట్గా పెడుతూ ఉండగా అందులో ఒకటి మిస్ఫైర్ అయింది. తను అక్కడికక్కడే చనిపోయాడు. మన సోల్జర్స్ యాంటీ ట్యాంక్ మైన్స్ని పెట్టేసి పొజిషన్స్లోకి వెళ్ళిపోయారు. పాక్ సైన్యం 45 ట్యాంకులతో లాంగేవాలా దగ్గరికి వస్తూ ఉంది. మన ఇండియన్ సైన్యం పొజిషన్స్లో ఉండి కూడా పాకిస్తాన్ సైన్యం మీద ఫైర్ చేయలేదు. ఎందుకంటే మన దగ్గర సైన్యం తక్కువ, వెపన్స్ కూడా తక్కువ. అందుకని మన వాళ్ళు వాళ్ళని 15 నుంచి 30 మీటర్ల దగ్గర వరకు రానిచ్చి వెయిట్ చేసి ఒకేసారి ఫైరింగ్ స్టార్ట్ చేశారు.
చాలా జాగ్రత్తగా ఏ బుల్లెట్ కూడా వేస్ట్ కాకుండా గురి చూసి మరీ ఫైర్ చేశారు. వీటిని పియాట్ అంటారు, అంటే ప్రొజెక్టర్ ఇన్ఫాంట్రీ అండ్ యాంటీ ట్యాంక్. మన ఇండియన్ సోల్జర్స్ వీటితో పాకిస్తాన్ సైన్యంలోని మొదటి వరుస ట్యాంకుల మీద చాలా యాక్యురేట్గా ఫైర్ చేశారు. ఇవి చాలా పవర్ఫుల్. బ్రిటిష్ వాళ్ళు వరల్డ్ వార్ 2లో వీటిని వాడి కొన్నిటిని మన దగ్గరే ఉంచారు. ఆ రోజు అవే హెల్ప్ చేశాయి. అంతేకాదు, మన ఇండియన్ సోల్జర్స్ ఒక సీక్రెట్ వెపన్ని తయారు చేసుకున్నారు. దాని పేరు జోంగా. జోంగా అనేది మన ఇండియన్ ఆర్మీ జీప్. ఈ జీప్కి 106mm M40 రీకాయిల్లెస్ రైఫిల్ని ఫిక్స్ చేశారు. వీటితో పాకిస్తాన్ ట్యాంక్స్ మీద ఫైర్ చేశారు. మన దగ్గర ట్యాంకులు లేకపోయినా సరే ఈ జోంగాని ఒక ట్యాంక్ లాగా తయారు చేసుకున్నారు. దీనితోనే ఫైర్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళ మొదటి 2 ట్యాంకులు నాశనమైపోయాయి. అలాగే ఈ ప్రాసెస్లో మన ఇండియన్ జోంగా జీప్ కూడా ఒకటి నాశనమైంది. ఒక ఇండియన్ సోల్జర్ చనిపోయాడు. ఈ యుద్ధంలో మన ఇండియా సైడ్న మరొకరు కూడా పాల్గొన్నారు. అది ఒక ఇన్విజిబుల్ సోల్జర్ లాగా పనిచేసింది. అదే నేచర్, ప్రకృతి. ఈ యుద్ధం మొత్తం జరిగేది థార్ ఎడారిలో. ఆ ఎడారి కూడా మనకు అనుకూలించింది. మన ఇండియన్ సోల్జర్స్ ఉన్న ల్యాండ్ మొత్తం హయ్యర్ గ్రౌండ్లో ఉంది. పాకిస్తాన్ ఆర్మీ ఉన్న ల్యాండ్ ఏమో కిందకి ఉంది. అంతేకాదు, ట్యాంకులు చాలా హెవీగా ఉంటాయి. వాటికి కింద స్ట్రాంగ్ గ్రిప్ అవసరం. ఎడారి అంతా ఇసుక ఉంటుంది కాబట్టి దానివల్ల పాకిస్తాన్ ట్యాంకులు ఫాస్ట్గా ముందుకి కదలలేకపోయాయి. వాళ్ళ ట్యాంకులు ఫాస్ట్గా కదలలేకపోవడం, పైగా వాళ్ళు కింద ఉండడం మన వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్గా మారింది. ప్రకృతి క్రియేట్ చేసిన ఈ అడ్వాంటేజ్ని మన ఇండియన్ సైన్యం పర్ఫెక్ట్గా వాడుకుంది. మన వాళ్ళకి అటాక్ చేయడానికి పర్ఫెక్ట్ యాంగిల్ దొరికింది. దొరికిన ఈ ఛాన్స్ వదలకుండా మన వాళ్ళు యాక్యురేట్గా ఫైర్ చేశారు. దెబ్బకి పాకిస్తాన్ సైన్యం చల్లాచెదరయింది. కొన్ని ట్యాంకులు నాశనం అయ్యాయి, కొన్ని ఇసుకలో కూరుకుపోయాయి, కొన్ని వెనక్కి వెళ్ళిపోయాయి. సుమారు 12 పాకిస్తాన్ ట్యాంకులని మన ఇండియా డిస్ట్రాయ్ చేసింది. కానీ కొన్ని పాకిస్తాన్ ట్యాంకులు మరియు కొందరు సోల్జర్స్ మాత్రం మన వాళ్ళ ఫైరింగ్ నుంచి తప్పించుకుని ముందుకు వచ్చేశారు. వీళ్ళు వెళ్ళి లాంగేవాలాని ఆక్రమిద్దామనుకున్నారు. వీళ్ళు చాలా ఫాస్ట్గా మన బార్డర్ దగ్గరికి వచ్చేశారు. వీళ్ళకి బార్డర్ దగ్గరలో ఒక పొడవైన వైర్ కనిపించింది. అక్కడికి వచ్చిన పాకిస్తాన్ సైన్యం దానిని గమనించింది. వాళ్ళు దానిని చూసి ఈ వైర్ ఇక్కడ ఉంది అంటే ఈ ఏరియాలో ఇండియా వాళ్ళు ఖచ్చితంగా ల్యాండ్ మైన్స్ పెట్టే ఉంటారు అని వాళ్ళకి అనుమానం వచ్చింది. ల్యాండ్ మైన్స్ అంటే పాక్ ట్యాంకులు పేల్చడానికి మన వాళ్ళు ఎలాగైతే యాంటీ ట్యాంక్ మైన్స్ ప్లేస్ చేశారో సేమ్ అలాగే శత్రువులు వచ్చేటప్పుడు వాళ్ళు ఈ ల్యాండ్ మైన్స్ మీద అడుగు వేస్తే ఆ ప్రెషర్కి అవి పేలుతాయి. వీటిని ల్యాండ్ మైన్స్ అంటారు. పాక్ సైన్యం ఏమనుకుంది అంటే ఈ వైర్ చాలా పొడవుంది, అంటే ఇక్కడ చాలా ల్యాండ్ మైన్స్ ఉన్నాయి అని అనుకుంది. వెంటనే ఆ ఏరియాలో ఉన్న అందరినీ అలర్ట్ చేసి ఆగిపోమ్మని చెప్పింది. అసలే చీకటి, ఎక్కడెక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయో చెప్పలేం, ఇది చాలా డేంజరస్ అని ఆగిపోమ్మంది. ఇంకో పక్క మన సైన్యం కుదిరినంత వరకు ఫైరింగ్ చేసి మిగతా వాళ్ళు రాకుండా పోరాడుతున్నారు. ఈ ఫెన్సింగ్ దగ్గర ఉన్న పాక్ సైన్యం ఆ ల్యాండ్ మైన్స్ని కనిపెట్టడానికి పాక్ ఇంజనీర్స్ని పిలిపించింది. మన అదృష్టం ఏంటి అంటే పాకిస్తాన్ ఇంజనీర్స్ ఆ రాత్రిపూట మన బార్డర్ దగ్గరికి రావడానికి 2 గంటల సమయం పడుతుంది. ఇక అంతే, ఈ మాత్రం టైం ఇస్తే చాలు చెలరేగిపోతాం అన్నట్టు మన ఇండియన్ సైన్యం అడ్వాన్స్ అయింది. పాకిస్తాన్ సైన్యం వాళ్ళ ట్యాంకుల బయట కొన్ని ఫ్యూయల్ డ్రమ్స్ని పెట్టుకుంది. ఎందుకంటే ఎడారిలో చాలా దూరం లోపలికి వెళ్ళాలి, సడన్గా ఫ్యూయల్ అయిపోతే కష్టమని ఎక్స్ట్రా ఫ్యూయల్ డ్రమ్స్ని ట్యాంకుల పైన పెట్టుకుంది. మన ఇండియన్ సోల్జర్స్ ఎప్పుడైతే ట్యాంకుల వైపు షూట్ చేశారో అవి ఆ ఫ్యూయల్ డ్రమ్స్కి తగిలి కొన్ని ట్యాంక్స్కి మంట అంటుకుంది. ఈ మంట వల్ల పాకిస్తాన్ సైన్యం మొత్తం ఎక్కడెక్కడుంది అనేది మన ఇండియన్ సైన్యానికి క్లియర్గా కనిపించింది. కానీ వాళ్ళకేమో అది చీకటవ్వడం వలన మన ఇండియన్ సోల్జర్స్ క్లియర్గా కనపడట్లేదు.
పైగా వాళ్ళకి పొగ కూడా అడ్డు వస్తుంది. ఒక పక్కన ఉన్న పాక్ సైన్యమేమో ల్యాండ్ మైన్స్ ఉన్నాయి అని ఆగిపోయింది, ఇంకో పక్కేమో పాక్ సైన్యానికి మన వాళ్ళు క్లియర్గా కనపడట్లేదు. ఇక అంతే, దొరికిందే ఛాన్స్ అని మన వాళ్ళు పాకిస్తాన్ మీద చెలరేగిపోయారు. పాకిస్తాన్కి పైన కింద చుక్కలు చూపించారు. చివరికి 2 గంటలు గడిచాయి. ల్యాండ్ మైన్స్ కనిపెట్టడానికి పాక్ ఇంజనీర్స్ వచ్చేశారు. ఫాస్ట్గా వచ్చి ఏరియా మొత్తం చెక్ చేశారు. కొంత సమయానికి వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే అసలు అక్కడ మన వాళ్ళు ల్యాండ్ మైన్సే పెట్టలేదు. మన వాళ్ళకి టైం లేక ల్యాండ్ మైన్స్ పెట్టలేకపోయారు. కేవలం యాంటీ ట్యాంక్ మైన్స్ మాత్రమే కొన్ని పెట్టారు. కాకపోతే పాకిస్తాన్ సైన్యం వాళ్ళే ఆ పొడవైన వైర్ చూసి ల్యాండ్ మైన్స్ ఉన్నాయి అనుకుని 2 గంటలు టైం వేస్ట్ చేసుకున్నారు. ఈ విషయం పాకిస్తాన్ రియలైజ్ అయ్యి మళ్ళీ అందరూ కలిసి మరొక అటాక్కి సిద్ధమయ్యారు. ఆ టైంకి మెల్లగా పొద్దు పొడుస్తూ ఉంది, తెల్లారడం మొదలవుతుంది. పాకిస్తాన్ కమాండర్స్ అందరూ ఈ సిచ్యువేషన్ గురించి డిస్కస్ చేసుకుని మరొక ప్లాన్ని అమలు చేశారు. లాంగేవాలా ఆర్మీ పోస్ట్ని అన్ని వైపుల నుంచి వచ్చి ఆక్రమిద్దామనుకున్నారు. ఎప్పుడైతే తెల్లవారుజామున కొంచెం వెలుతురు వచ్చిందో ఆకాశంలోని మేఘాలను చీల్చుకుంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంట్రీ ఇచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 122 స్క్వాడ్రన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని లాంచ్ చేసింది. 4 హాకర్ హంటర్ ఎయిర్ క్రాఫ్ట్స్తో రిపీటెడ్గా అటాక్ చేశారు. వాటితో పాటు HAL HF-24 ఫైటర్ బాంబర్స్ని కూడా లాంచ్ చేసింది. ఇవి చాలా పవర్ఫుల్. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ యుద్ధ భూమిలోకి రావడంతోనే పాక్ సైన్యం మీద విరుచుకుపడ్డాయి. ఎందుకంటే మన వాళ్ళకి ట్యాంకులు లేవు, అంటే అక్కడ ఉన్నవి ఓన్లీ పాకిస్తాన్ ట్యాంకులు. అందుకని వాళ్ళు ఒక్కటే ఫిక్స్ అయ్యారు, కనిపించిన ప్రతి ట్యాంక్ మీద స్ట్రైక్ చేయడం. అలానే చేశారు. పాక్ సైన్యం కనీసం తప్పించుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. అది మొత్తం ఎడారి, కనీసం దాక్కోవడానికి ఒక్క చెట్టు కూడా లేదు. 7 ఎయిర్ క్రాఫ్ట్స్తో రిపీటెడ్గా గ్యాప్ లేకుండా స్ట్రైక్ చేసింది. కింద ఉన్న ఆర్మీకి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా తోడయ్యేసరికి మన సైన్యం పాకిస్తాన్ని తార్ ఎడారిలో అల్లాడించింది. పాకిస్తాన్ దరిద్రం ఏంటి అంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వేరే చోట ఉన్నారు. లాంగేవాలా చిన్నది, ఈజీగా ఆక్రమించవచ్చు, ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ అక్కర్లేదు అని పాకిస్తాన్ అనుకుంది. చివరికి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దెబ్బకి పాకిస్తాన్వి 22 ట్యాంకులు నాశనమయ్యాయి. 12 ట్యాంకులను కింద గ్రౌండ్ బెటాలియన్ నాశనం చేసింది. మరొక 2 ట్యాంకులను పాకిస్తాన్ వదిలేసి వెళ్ళిపోయింది. వాటిని మన ఇండియా సొంతం చేసుకుంది. ట్యాంక్స్ మాత్రమే కాదు, సుమారు 100 వెహికల్స్ని మన వాళ్ళు నాశనం చేశారు. మన వాళ్ళు కేవలం 2 చనిపోయారు. కానీ మన వాళ్ళు పాక్ సైన్యంలో 200 మందిని చంపేశారు. పాకిస్తాన్కి ఎయిర్ సపోర్ట్ లేదు, ట్యాంక్స్ సహకరించట్లేదు, ఎడారిలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇక చేసేదేమీ లేక మెల్లమెల్లగా వెనక్కి తగ్గారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12 అయ్యేసరికి లాంగేవాలా యుద్ధం ముగిసింది. ఇక్కడ పాకిస్తాన్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే మన లాంగేవాలా పోస్ట్లోని ఆర్మీ చాలా చిన్నది, రాత్రికి రాత్రి దాన్ని ఆక్రమించవచ్చు అనుకుంది. 1971లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ వెస్ట్ ఇండియా నుంచి అటాక్ స్టార్ట్ చేసింది. మన వెస్ట్ ఇండియా మొత్తంలో వీకెస్ట్ పాయింట్ ఈ లాంగేవాలా పోస్ట్ ఒక్కటే. కేవలం 120 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. ట్యాంక్స్ లేవు, సరిపడా వెపన్స్ లేవు. వన్స్ లాంగేవాలాని ఆక్రమిస్తే తర్వాత రామ్గర్, ఆ తర్వాత జైసల్మర్, అలా రాజస్థాన్ మొత్తాన్ని ఆక్రమించి ఇండియాలోకి వెళ్ళిపోవచ్చు అనేది పాకిస్తాన్ వాళ్ళ అసలైన ప్లాన్. అందుకే రాత్రికి రాత్రి 2000 మంది భారీ సైన్యాన్ని దింపారు. కానీ మన 120 మంది వాళ్ళను ఇంచు కూడా లోపలికి రానివ్వలేదు, అడ్డంగా నిలబడిపోయారు. ముఖ్యంగా ఆ 120 మందిని లీడ్ చేసిన మేజర్ కుల్దీప్ గారి డేరింగ్ డెసిషన్కి, బ్రేవరీకి సెల్యూట్ కొట్టాల్సిందే. 120 మంది చిన్న సైన్యం కావచ్చు, కానీ అందరూ ఒక్కటై పోరాడితే ఎంత పెద్ద సైన్యాన్నైనా ఓడించవచ్చు అని మన వాళ్ళు నిరూపించారు. ఈ సంఘటన నుంచి ఇప్పటి మనం కూడా ఒక గొప్ప విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ మన ఇండియాలో కులం, మతం మరియు ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. ఆ భేదాలు లేకుండా అందరూ ఒకటిగా ఉంటే మనకి మనమే కొండంత బలం, దేనినైనా సాధించగలం.